ఎలా ఉండబోతుంది? అంటే ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేయబోతున్నాయి తెలంగాణ ఈ లోక్సభ ఎన్నికల్లో? తెలంగాణ ఎలక్షన్, తెలంగాణ రాజకీయం ఒకటే పాయింట్కి రెడ్యూస్ అయిపోయింది. మీకు 5 గ్యారెంటీలు ఇస్తా, మాకు ఓటేయండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకా వేరే గ్యారెంటీ. అంతే. పరిపాలన లేదు, ఏమీ లేదు, ఇంకేం లేదు. 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీ. రూపాయలు బస్సు, 1,00,000. దాన్ని పనిచేస్తుందా? అదే పనిచేస్తుందా? అది పనిచేస్తుందని రేవంత్ రెడ్డి నమ్మకం ఉన్నది. అది పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉన్నది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయదా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పనిచేస్తా? అది సమయం చెప్పు. పుల్లార్ గారు, రేవంత్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఈ 6 గ్యారెంటీలు నాకేమనిపిస్తుందంటే లోక్సభ ఇంకా ఎన్నికల్లో టైం. కూడా పనిచేస్తాయా? ఈవేళ పని చేయవచ్చు రేవంత్ రెడ్డి, కానీ ఇంకో 3 నెలలు 4 నెలల టైం ఉంటే పూర్తిగా పాత అయిపోతుంది. ఎందుకంటే పరిపాలన మీద ఆయన ఫోకస్ చేయట్లేదు కదా. పరిపాలన అనేది ఒక రకమైన ఫీలింగ్. ఎంప్లాయీస్కి తెలుసు, అందరికి తెలుసు. ఆలోచన లేదు కదా. ప్యూర్ పాలిటిక్సే కదా. అంటే నాకు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వచ్చింది కదా, నేను ఏం చేస్తానని ఆయన, అది ప్యూర్ గా గ్యారంటీ నడుస్తుంది. కాంగ్రెస్ పని చేయొచ్చు. ప్రజలు ఇదే బాగున్నది, మనకి 5 సంవత్సరాలు ఇస్తాడు కదా, ఇప్పుడు ఉంటే ఇంకా వస్తాయి కదా, కానీ ఇది నేషనల్ ఎలక్షన్, ఈయనకు రోల్ లేదంటే ఆయనకు దెబ్బతగదు. తెలంగాణలో విక్టరీ అంటే రేవంత్ రెడ్డికి 10, 11, 12 ఎంపీలు రావాలి. డిఫీట్ అంటే 8 తప్పు రావాలి. డిఫీట్ చాలా పరిణామాలు వస్తాయి ఆయన. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, నేషనల్ పార్టీ పరిపాలించినవాడు. సో ప్రజలు ఆ గ్యారెంటీస్, నా నమ్మకం ఏంటంటే ఆ గ్యారెంటీస్ కి లొంగిపోయారు తెలంగాణలో అని నా నమ్మకం. నమ్మకం అదే పెద్ద స్టడీ చేసిన చెప్పట్లేదు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నేషనల్ ప్రధానమంత్రికి వేస్తారు, ఫెమిలియర్ ఫిగర్ అంటున్నారు. అలాగే ప్రతి పార్టీ బీజేఆర్స్ కూడా బ్రతుకున్నది, ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంటారు. 25%, 30%, 35% ఓట్లు వస్తాయి. అది తీసేయడానికి వీలు లేదు. అందువల్ల ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. పుల్లార్ గారు, ఇదే విషయం మా ఆఫీస్కి, మా స్టూడియోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ని అడగడం జరిగింది. ఆయన చెప్తున్నారు తెలంగాణలో 6 నుంచి 9 మధ్యలో బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వస్తాయి, ఓ 2 సీట్లు అటు ఇటుగా అని చెప్తున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఏం చేస్తారంటే ఆయన మీరు అడిగిన ప్రశ్న, రేపు వర్షం వస్తాదా రాదా అంటే వస్తే వస్తాది, లేకపోతే రాదు అన్నట్టు జవాబు ఇచ్చాడు ఆయన. అంతే కదా. ఆయన డైరెక్ట్ గా ఒక కేటగోరికల్ ఇట్లా ఇవ్వలేదు. తెలంగాణ 6 నుంచి 9, 9 నుంచి 10 రేవంత్ రెడ్డికి పై చేయి ఉన్నది. అది ఓట్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయా, సీట్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయా, ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. పెక్యులర్ సిచ్యువేషన్. సో అందువల్ల మనం బెట్ చేయటం, గవర్నమెంట్ మీద బెట్ చేయాలి. కొత్త ప్రభుత్వం యాక్టివ్ గా ఉన్నాడు, ఇంకా పాత పడలేదు, ప్రజలు ఇంకా విసుగు రాలేదు, విసుకొచ్చే పనులు చేయలేదు. గ్యారంటీస్ అంటున్నాడు, ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇస్తా, ఇచ్చాను అంటున్నాడు. మీరైతే నంబర్ ఎంత ఇస్తారు పుల్లారావు గారు? నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి 10 అయినా రావాలి, 10 అయినా రావాలి, 11 అయినా రావాలి, 12 అయినా రావాలి. లేకపోతే ఆయన చేసిన హడావిడి అంతా వేస్ట్. కాంగ్రెస్ పార్టీ పాడైపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి కంప చేశారని కాంగ్రెస్ మనే అంటున్నారు నాతో, ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో. సో ఆయనకి 12 రాకపోతే ఈ హడావిడి అంతా దేనికి? అదే అడగాలి. దీనికి ఆయన ప్రశ్న రేపు అడగాలి. 12 ఎంపీలు రాకపోతే ఓట్ల పర్పస్ ఎందుకు ఈ హడావిడి అంతా? ఎలాగో 5, 6 సీట్లు వస్తాయి కదా. అన్ని సీట్లు మీరు చెప్పినట్టు వస్తాయంటారా? మీకు అలాంటి సూచన ఏమైనా కనిపిస్తోందా? నేను ఏమన్నా లాజికల్ గా కనిపిస్తాను, లాజికల్. కానీ మళ్ళీ చూస్తే నరేంద్ర మోదీ చాలా ఫెమిలియర్ ఫిగర్ తెలంగాణలో. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 60-70 సార్లు వచ్చాయి. మీరు బయట విజిటర్స్ కంటే ఎక్కువ వచ్చాడు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్తానికంటే ఎక్కువ వచ్చాడు తెలంగాణ. ఒక ఎంపీ ఆయన నియోజకవర్గానికంటే ఫెమిలియర్ ఫిగర్ అవ్వాడు నరేంద్ర మోడీ. అందరికీ తెలిసింది. ఓటు వేయలేదు, అడుగుతున్నారు, పెరుగుతుంది. ఒకటి కాస్ట్ కూడా ప్లేలోకి వచ్చింది గత 2 నెలలు తెలంగాణలో కాస్ట్. సో బీసీస్ అందరూ బీజేపీ వెనకాల వెళ్తారా? అవకాశం ఉన్నదా? సరిపడతాదా? ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. తెలంగాణ కూడా చాలా ఇంట్రెస్టింగ్, కానీ పర్సనాలిటీస్ అంత లేదు దెబ్బలాడేది ఆంధ్రాలో లాగా. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఒకటే ఉన్నది. నేషనల్ పార్టీస్ పర్సనాలిటీస్ ఎవరున్నారు? ఎక్కువ మాట్లాడితే కుదరదు కదా. వాళ్ళు పర్సనల్ వెంచర్స్ తీసుకోలేరు కదా నేషనల్ పార్టీస్. సో తక్కువ పర్సనల్ యాంగిల్ ఉన్న తెలంగాణలో, ఎక్కువ పర్సనల్ యాంగిల్ ఆంధ్రాలో ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.